హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసరికి తెలుగు FA3కి సంబంధించి ప్రింట్ దిగిపోయే క్వశ్చన్స్ ఈ పేపర్లో అయితే ఖచ్చితంగా 100% వస్తాయి. ఇవి మాత్రం పక్కా 100% ఈ క్వశ్చన్స్ వచ్చి తీరుతాయి. విత్ ఆన్సర్స్తో పెట్టేస్తున్నాను. ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఫాస్ట్గా అయితే ఈ క్వశ్చన్స్ని అయితే చదువుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి యుద్ధ విజేత పాఠ్యభాగ కవి. ఇది అయితే బాగా నేర్చుకోండి. మీరు ఆల్రెడీ చదివేసి ఉంటే ఒకసారి రివిజన్ అయితే చేసుకోండి. ఇది ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది, ఇది మాత్రం పక్కా. అలాగే సెకండ్ వ్యాసం ప్రక్రియ. ఇది మీరు ఆల్రెడీ చదివేసి ఉంటారు, మళ్ళీ చదువుకోండి. ఇది మళ్ళీ చదువుకోండి. సర్ ప్రక్రియలో ఇది మాత్రం పక్కా, ఇది నో డౌట్. ఈ రెండు మాత్రం 100% డ్యామ్ ష్యూర్గా దిగిపోతాయి. అలాగే ఇప్పుడు నేను 8 మార్క్స్కి సంబంధించి ఒక 4 క్వశ్చన్స్ ఇస్తున్నాను. దాంట్లో 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఫస్ట్, యుద్ధాలను నివారించడానికి, శాంతి నెలకొల్పడానికి ఏం చెయ్యాలి? ఇది 8 మార్క్స్ క్వశ్చన్. వస్తే మీకు 99% ఈ క్వశ్చన్ రావచ్చు యుద్ధ విజేత పాఠం నుంచి. తర్వాత సెకండ్, యుద్ధ విజేత పాఠ్యభాగ సారాంశం. అంటే యుద్ధ విజేత సారాంశం, అదే పాఠం ఉంది కదా, దాని యొక్క సారాంశం. మీకు ఈ రెండిట్లో క్వశ్చన్ ఖచ్చితంగా డ్యామ్ ష్యూర్గా దిగిపోద్ది, అది మాత్రం పక్క. ఇంకా ఆన్సర్స్ సహా పెట్టాను, మీరు వీడియోని పాస్ చేస్తారో స్క్రీన్ షాట్ తీసుకుంటారో మీ ఇష్టం, చూసుకోండి. తర్వాత, మీ పాఠశాలకు ప్రముఖ కవి వచ్చారు. అంటే ప్రముఖ కవి వచ్చారు మీ పాఠశాలకి, అక్కడ తెలుగు కవుల గురించి తెలుసుకోవడానికి మీరు ఏ ప్రశ్నలు అడుగుతారు అనేవి మీరు సొంతంగా కూడా అడగచ్చు. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా తీసుకోవచ్చు. మీరు ఆల్రెడీ చదివేస్తుంటే ఫాస్ట్గా అయితే రివిజన్ చేసుకోండి. అలాగే ఇది మ్యాక్సిమం మీకు 99% పేపర్లో వచ్చి ఛాన్స్ ఉన్న క్వశ్చన్ ఇది. అన్నమయ్య వారోత్సవాలను తెలుపుతూ గోడపత్రిక తయారు చేయండి. గోడపత్రిక అంటే మనకి ఇప్పుడు ప్రచారం చేస్తారు కదా, గోడ మీద అంటిస్తారు కదా ప్రింట్ తీసి, అలాంటివి అనమాట. మీరు అలాంటి ప్రింట్లు ఏం తీయాల్సిన అవసరం లేదు, కానీ గోడపత్రిక తయారు చేయాలి. ఇక్కడ ఆన్సర్తో సహా ఇచ్చాను చూడండి. పద కవిత పితామహుడు సంకీర్తనచార్యుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్యాచార్యుల జయంతి వారోత్సవాలు. ఇలా పెద్దగా హెడ్డింగ్ పెట్టండి. దాని కింద మీ ఎక్కడ జరుగుతుంది, రామాలయం ఎక్కడుంది, అలాగే మీ ఊరు, మీ మండలం, మీ జిల్లా ఇలా రాసుకోండి. తర్వాత తారీఖు పెద్దగా అయితే ఇలా హైలైట్ చేయండి, తారీఖుని ఎప్పటి నుంచి ఎక్కడి వరకు అని. తర్వాత ఇంకా ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారన్నప్పుడు ఇది మళ్ళీ మీరు ఇచ్చిన డేట్ నుంచి మీ లాస్ట్ డేట్ వరకు మీరు రోజు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు అనేవి ఇక్కడ రాయాలి. తర్వాత లాస్ట్లో ఇలాగా ఇక్కడ ఉన్నట్టుగా రాసి, ఇట్లు అన్నమయ్య వారోత్సవాల వాహన సంఘం, మీ గ్రామం పేరు, మీరు ఏ గ్రామం అయితే ఆ గ్రామం పేరు లాస్ట్లో రాయాలి. ఓకేనా? మొత్తం ఈ క్వశ్చన్స్లో ఖచ్చితంగా నేను ఇప్పుడు మొత్తం 6 క్వశ్చన్స్ ఇచ్చాను. దీంట్లో 4 క్వశ్చన్స్ మీకు ఖచ్చితంగా FA3 ఎగ్జామ్లో కనిపిస్తే మీరే చెప్తారు FA3 ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత. అందుకని మీరు ఫాస్ట్గా అయితే చదువుకోండి. నేను పేపర్ వచ్చిన తర్వాత పేపర్ కూడా ఫోటో తీసి మన ఛానల్లో పెడతాను ఆన్సర్స్ సహా, మీరు అప్పుడేం చూసుకోండి. మొత్తం చూసుకున్నారనుకుంటున్నా. ఫాస్ట్గా అయితే చదువుకోండి. గుడ్ లక్.